నమస్తే. ప్రభుత్వం నమస్తే. సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, పెండింగ్లో ఉన్నది, అక్కడే తేల్చుకోండి అని చెప్పింది. సో హైకోర్టు కూడా సూచించింది, మీరు మెరిట్స్ ప్రకారంగా ముందుకెళ్ళండి, నిర్ణయం తీసుకోండి అని. ఒకవేళ మీరు ఎలక్షన్ పెట్టాలనుకుంటే సేమ్ హైకోర్టు ఎట్లాగైతే చెప్పిందో పాత రిజర్వేషన్లతో వెళ్ళండి అని సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, పాత రిజర్వేషన్స్తో మీరు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. సో హైకోర్టు కూడా మేము చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు కానీ తీర్పును కానీ పరిగణలోకి తీసుకోకుండా మీ ఎంక్వైరీ మీరు చేయండి అని చెప్పింది. సో ఇది జరిగింది. నా ముందు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ జరిగింది, వాళ్ళైతే పెద్దగా ఏదో అద్భుతం జరుగుతుందని అయితే ఊహించలేదు, మనం కూడా రోజు అదే చెప్తున్నాం. సార్ నమస్తే. నమస్కారం. సో ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన దాన్ని మీరు ముందే ఊహించుంటారు, అంటే ఇదే జరుగుతుంది అనుకున్నారా, ఇంతకంటే ఇంకేమైనా జరిగే అవకాశం ఉంది అనుకున్నారా? నేను క్లియర్ గా చెప్పిన, ఇప్పుడు ఎప్పటి నుంచి చెప్తున్న ఈ విషయము, ఫస్ట్ డ్రాఫ్ట్ చేసినప్పటి సంది ఇది ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గం లేదని క్లియర్ గా పదే పదే చెప్పడం జరిగింది. తప్పిన తర్వాత కూడా మీకు మరి చాలా ఫ్రీక్వెంట్ గా తొలివెల్లికు ఇంటర్వ్యూలు ఇవ్వడము, మన ఆంధ్రప్రభకి ఇవ్వడము, తర్వాత సిబిఆర్ న్యూస్ కి ఇవ్వడం, ఎవరికి ఇచ్చినా కూడా పదే పదే మరి అంత కాన్ఫిడెంట్ గా, అంటే కాన్స్టిట్యూషనల్ గా ఒక మరి అంటే కంప్లీట్ గా ఒక చట్టము, లా, జడ్జిమెంట్లు క్షుణ్ణంగా చదివి, రాజ్యాంగం చదివి, అందులో ఏమాత్రం డౌట్ లేదు, ఇది తప్ప ఇంకా వేరే మార్గం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది. అది చెప్పినట్లే ఈ రోజు జరిగింది. అది 50% లోబడి ఎన్నికలు జరుపుకోవడానికి ఏ కోర్టు అడ్డుపడదు, ఎవరికి అభ్యంతరం లేదు అది. ఎందుకంటే అది మనకు స్టేట్ యాక్ట్, తర్వాత సంవత్సరాలకు వెళ్ళి అది 50% మండల్ కమిషన్లనే అప్రూవ్ చేసినారు అది. కాబట్టి పంచాయత్ రాజ్ యాక్ట్ లా 34 ఉన్నా కూడా పోయినసారి కేసీఆర్ కూడా ఆయన కోర్టులో వేసినప్పుడు వాళ్ళు మీరు 50% లోబడే ఎన్నికలు జరుపుకోవాలి, లేకపోతే మీరు 34 33 కానీ జరపడానికి వీల్లేదని అప్పుడు చెప్పిండ్రు. అప్పుడు గత్యంతరం లేకుండా కలిపిండ్రు. కానీ 9th షెడ్యూల్లో కలపడానికి కేసీఆర్ ప్రయత్నం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. స్పెషల్ లీవ్ పిటిషన్ కాకుండా జస్ట్ ఆ స్టేన్ ఎత్తేయండి అని, అంటే ఇంకొక కోణంలో అడిగి ఉంటే వేరే ఉండేది అన్నది ఒక డిస్కషన్. లేదు వేరే. ఇప్పుడు ఎవరైనా లాయర్స్, ఎవరు అట్లా సీనియర్ లాయర్స్, అనుభవం ఉన్న లాయర్స్ ఎవరు మాట్లాడరు. హైకోర్టులో పెండింగ్ ఉన్నాక అదే విషయాన్ని సుప్రీంకోర్టు తీసుకోదు. ఎందుకంటే హైకోర్టులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేసు వేసినారు వాళ్ళు. అంతేనా సార్? ఏ కేసు అయినా కూడా హైకోర్టు డైరెక్ట్ గా హైకోర్టులో కేసు వేయకుండా వాళ్ళని పిటిషనర్స్ సుప్రీంకోర్టులో వేస్తే మీకు అందరికి తెలుసు, సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టులో పెండింగ్ ఉంది, మీరు హైకోర్టులో అక్కడ తెలుసుకొని అక్కడ మీకు స్టే ఇవ్వకపోతే రండి అని అన్నారు వాళ్ళు. సో అందుకనే హైకోర్టులో మళ్ళా విచారణకు చేపట్టిండ్రు, హైకోర్టులో విని జడ్జిమెంట్ల ఆధారంగా స్టే ఇచ్చినారు. స్టే ఇస్తే దాని మీద స్పెషల్ లీవ్ పిటిషన్, అంటే సుప్రీంకోర్టుకు పోయేది ఈ ఫండమెంటల్ రైట్ కాదు. సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 32 కింద వెళ్తే ఏదన్నా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, లేకపోతే 2 రాష్ట్రాల మధ్యన తగాదాలు ఉంటే, లేకపోతే 2-3 హైకోర్టుల, స్టేట్ హైకోర్టుల డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అప్పుడు సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా 32 కింద వేసుకోవచ్చు. అది కూడా 32 కింద వేసుకోవడానికి అవకాశం లేదా? లేదు 32 కింద. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ 136 కింద. స్పెషల్ లీవ్ అంటే సుప్రీంకోర్టు లీవ్ గ్రాంట్ చేస్తే అప్పుడు సివిల్ అప్పీల్ అవుతుంది. అది నేను అట్లా అనట్లేదు సార్, వీళ్ళు ఎస్ఎల్పి కింద వెళ్ళారు, 32 ఉంటే వేరే ఉండేదా అని. 32 పెండింగ్ ఉంది కదా, ఇక్కడ కేసు పెండింగ్ ఉంది కాబట్టి 32 కింద ఎవరు వెళ్ళాలా? గవర్నమెంట్ కి ఏం గ్రీవియన్స్? గవర్నమెంట్ చట్టం చేసింది, గవర్నమెంట్ చట్టం చేసిన దానికి 32 కింద వాళ్ళు వెళితే కొట్టేసినారు కదా రఘు, మీకు తెలుసు కదా. వీళ్ళు 32 కింద మెయింటైన్ కాదు, ఇప్పుడు అక్కడ పెండింగ్ ఉంది, మీరు అక్కడే పోమంటే చెప్పింది వాళ్ళకి. కాబట్టి గవర్నమెంట్ 32 కింద వెళ్లే సమస్యనే లేదు, ఎందుకంటే గవర్నమెంట్ చట్టం చేసింది, మేము న్యాయ ప్రకారం, చట్టం ప్రకారం ముందుకు వెళ్తుంటే వాళ్ళు కదా కేసు వేసింది హైకోర్టులో. అది కాబట్టి 32 కింద వెళ్ళడానికి ఇది కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్. స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రభుత్వం వేయడం, కాంగ్రెస్ పార్టీ వేయడం, మిగతా వాళ్ళు కూడా లీవ్ అడగడం, ఇది కరెక్ట్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో
ఆ, చట్టం చేసి కులగణన పబ్లిష్ చేసి వాళ్ళు ఒక యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేసి చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టకుండా అది కూడా అక్కడ కొట్టివేసినారు. ఏది రిట్ పిటిషన్లు కొట్టేసినారు. కొట్టేస్తే బీహార్ గవర్నమెంట్ దాని మీద రెగ్యులర్ అప్పీల్ వేసింది అది. ఎందుకంటే స్పెషల్ పిటిషన్ వేస్తే వాళ్ళు గ్రాంట్ చేసినారు. ఆల్ ఇండియా బ్యాకప్ క్లాస్ ఫెడరేషన్ కూడా వేసింది. మనది కూడా స్పెషల్ లీవ్ గ్రాంట్ అయ్యి సివిల్ అప్పీల్ గ్రాంట్ అయింది. ఉమ్. సో అక్కడ పెండింగ్ ఉన్నాయి అప్పుడు సుప్రీంకోర్టులో. సో సో ఇప్పుడు జరగబోయేది ఏంటి సార్? ఇప్పుడు నెక్స్ట్ 6 వారాలు అంటే ఒక వారం అయిపోయినట్టు ఇంకో 5 వారాలు ఉన్నట్టుంది. 5 వారాల తర్వాత మళ్ళీ హైకోర్టు విచారిస్తుంది. విచారిస్తే మరి ఎవరో ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా వస్తుంది. మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాల్సిందేగా మళ్ళీ అల్టిమేట్గా. అల్టిమేట్ జడ్జిమెంట్ మీద అప్పుడు మళ్ళీ వస్తుందేమో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏదో జరుగుతుందని అనుకోవడము, ఆశపడము, మళ్ళీ దీన్ని ఏదో మళ్ళా ఏదో దింపుడు కళ్ళం ప్రయత్నం లాగా మళ్ళీ ఇక్కడ బతికిద్దామని గవర్నమెంట్ ప్రయత్నం చేసినా ఇక్కడ బతకదు. అది మళ్ళా ఫైనల్ రిజల్ట్ కూడా కొట్టివేస్తారు. ఈ ఇప్పుడు ఆ జీవో అనేది చనిపోయిన తర్వాత ఏదో మన అంటారు కదా, ప్రైవేట్ హాస్పిటల్ ఠాగూర్ సినిమా అన్నట్ట చనిపోయిన బాడీని తీసుకెళ్లి దాన్ని ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నావా? ఇప్పుడు అట్లా కాదురా. ఇప్పుడు మనకు రెండు ప్రిన్సిపల్స్ మనం చూసుకోవాలి. ఏది ఇది మన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అది రీటరేట్ చేసిండు. మన ఏది వికాసరావు కిషన్ రావు గవాలి కేసు వర్సెస్ అందరు 3 ప్రిన్సిపల్స్ రీటరేట్ చేసినారు క్లియర్ గా. ఏమని? కాంటెంపరేనియస్ ఇంపరికల్ డేటా అంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే పరిస్థితులు మారొచ్చు కదా. వాడు బీసీ ఫార్వర్డ్ కావచ్చు, ఫార్వర్డ్ బీసీ కావచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ సరుకు వాడు పాపర్ కావచ్చు, వాడు కులం కావచ్చు, ఏదైనా ఎన్నో ఉంటాయి అవి. సో కాంటెంపరేనియస్ రిగరస్ డేటా తీసుకొని అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా, ఇది రెండవది. మూడవది ఈ 2 సాటిస్ఫై అయినా కూడా 50% దాటకూడదు. ఈ ట్రిపుల్ టెస్ట్ ఈ 3 సాటిస్ఫై అయితేనే అది 50% లోబడి పెట్టుకోవచ్చు. లేదంటే ఈ 3 సాటిస్ఫై కాకపోతే 50% లోబడి కూడా ఎన్నికలు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి 50% లోబడి పెట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఏ కోర్టులు కూడా అడ్డం రావు అవి. ఇప్పుడు 50% దాటడానికి సమస్య ఇప్పుడు 50% దాటడానికి మాత్రమే ఇది 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 రాష్ట్ర ప్రభుత్వము పరిధిలో లేనిది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ తెలిసింది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని అది ఆర్టికల్ 31C కింద పంపినటువంటి యాక్ట్ ని అసెంట్ తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద అది నోటిఫికేషన్ ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు దానికి చట్టభద్రత వస్తుంది. సో అప్పటి వరకు ఈ 3 జడ్జిమెంట్లు మనం ఓవర్కమ్ కాలేము. అది అయితే ఇప్పుడు హైకోర్టులో రేపు పెద్దగా ఏం జడ్జిమెంట్ వస్తుందని మనం అనుకోలేము. సో దాని అనుకూలంగా దాని తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినా ఆడ కూడా ఏం రాదు, అంతే కదా? ఏం రాదు. కాలయాపన చేయకుండా వేస్ట్, అడ్వకేట్ల ఫీజులు వేస్ట్ అంటారు. అడ్వకేట్ల ఫీజులు వేస్ట్, ఇంకా బదనాం అవుతారు. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, ఇదేదో డిస్క్రిషనరీ పవర్ తోని అటు ఇటుగా ఉన్న కేసు కాదు. అంటే మరి ఆపితే మళ్ళీ వీళ్ళు ఎందుకు ఆగిరనే అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా మళ్ళా వెనకడుగు వేస్తున్నారేమో. అంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ రఘు గారు గవర్నమెంట్ ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పెద్ద పోరాటం చేసి ఆల్ ఇండియా లెవెల్ ఇండియా గఠబంధన్, కాంగ్రెస్, బీసీ సమాజం మళ్ళీ అన్ని పార్టీలతో కలుపుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా చేస్తుంది. 9th షెడ్యూల్లో కలుపుతారు, బీసీలకు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఏదైతే కులగణన మీద ఇంత పెద్ద ఉద్యమం వచ్చిందో, ఆల్ ఇండియాలో ఒక భావజాలం వచ్చిందో, అది ఒక సెంటిమెంట్ గా పెరిగిందో, తర్వాత ఈ అస్సాము ప్లస్ ఇక్కడ మన బంగ్లాదేశ్ బార్డర్స్ లలో రోహింగాస్, తర్వాత బంగ్లాదేశీస్ ఎట్లా ఇక్కడైతే మయన్మార్కి వెళ్ళి ఇక్కడ వచ్చినారో, సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫిల్ట్రేషన్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఇక్కడ వాళ్ళని నిర్ణయించుకోవడానికి బీసీలో కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద ఎత్తున గ్రాస్ రూట్ లెవెల్, అంటే గ్రాస్ రూట్ అంతోదయానికి వెళ్ళి ఒక స్టడీ చేయించుకొని ఇది బీసీల సెంటిమెంట్ కాబట్టి ఇది మనకు అవసరము, లేకపోతే బీసీలు నెక్స్ట్ టైం మన బీజేపీ నెక్స్ట్ టైం పవర్ లో లేదని వాళ్ళకు అర్థమైనప్పుడు కులగణన చేయనమన్నోళ్ళు చేసిండ్రు. ఇప్పుడు కూడా ఈ బీసీలు వాళ్ళందరూ ఒకటైనరు మొత్తం ఆల్ ఇండియాలో.
పెద్ద ఉద్యమం చేస్తుంది, మనకు ఓట్లు వేయరు అని ఒక భావం వచ్చినప్పుడు బీజేపీ చేస్తుంది. యా సో అటువంటి ఒక పరిస్థితిని కల్పించే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ మీద ఉంది, అన్ని పార్టీల మీద ఉంది. యా ఇప్పుడు ఒకవేళ పాత రిజర్వేషన్ ప్రకారమే వెళ్ళాలని కనుక ఒక ఆలోచన చేస్తే ఇప్పుడు ఆ 285 ఏని పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించారు కదా సార్. గవర్నర్ సైన్ చేయలేదు కానీ సవరించి పెట్టిరు కదా అసెంబ్లీలో. నేను మొన్న మీకు చెప్పాను లేదు నేను అట్లా అనట్లేదు ఇప్పుడు సార్. నేను అనేది ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ చట్టం మళ్ళీ అసెంబ్లీ పాస్ చేయాల్సి ఉంటుందా? గవర్నర్ సైన్ చేయకుండా అక్కర్లే ఇప్పుడు. లేదు, ఇప్పుడు 285A చట్టంలో ఉంది ఈ రోజు, తీసివేయబడలేదు. ఎందుకంటే గవర్నర్ ఒప్పుకోలేదు కాబట్టి, ఓకే గవర్నర్ ఒప్పుకోలేదు కాబట్టి అది ఈ రోజు వరకు కూడా యాక్ట్ లో ఉంది అది. కాబట్టి 50% లోబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఏం అవరోధాలు లేవు, లీగల్ అబ్జెక్ట్. వీళ్ళు ఇప్పుడు మొన్న అభిషేక్ సింఘ్వి వాదించిండు కదా, లేదు లేదు అది చట్టం అయినట్టే, డీమ్డ్ అప్రూవ్డ్ అన్నాడు, లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లో భాగంగా సంక్షేమం యాంగిల్లో దాన్ని జీవో ఇవ్వచ్చు అని అన్నాడు కదా. సో వాళ్ళు పాస్ అయినట్టుగా భావిస్తుంది కదా గవర్నమెంట్. అది ఒక్కసారి మీకు కైండ్లీ నేను అది ఎంత తప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే, ఇంతకంటే అసలు తప్పుడు ఆర్గ్యుమెంట్. ఒక సీనియర్ డిజిగ్నేటెడ్ సీనియర్ లాయరు, పెద్ద ఫేమస్ లాయరు, రాజ్యసభ మెంబరు, అటువంటి పెద్ద ఆయన ఈ డీమ్డ్ పర్మిషన్ వస్తుంది అని అంటే, ఇప్పుడు 2 చట్టాలు ఉంటాయి రవి గారు, 2 చట్టాలు. రైట్ ప్యాన్ చేసుకోండి సార్, కెమెరా మీ రైట్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న చట్టాలు గవర్నర్ పంపిస్తే అవి 3 నెలల లోపల చేయకపోతే డీమ్డ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కరెక్ట్? ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని చట్టం ఇది. ఎందుకంటే 50% దాటుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిస్తే, వాళ్ళు కూడా ఉభయ సభలు పంపిస్తే, అప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రతి చట్టము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎంట్ ఇవ్వడు, ఓన్లీ గవర్నర్ ఇస్తే చట్టం అయిపోతుంది. అది ఓకే, గవర్నర్ ఇస్తే చట్టం అయిపోతుంది. అందుకని 31C కింద ఏమవుతుంది, ఏదైతే 31C కింద వాళ్ళు పాస్ చేస్తారో లా, the legislation of the state, the provisions of the articles shall not apply thereto unless such law have been reserved for the consideration of the president and has received the assent. అంటే ప్రెసిడెంట్ ఆఫ్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అసెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఉభయ సభలు క్లియర్ చేయాలి, యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేయాలి, అప్పుడు రాష్ట్రపతికి పెండింగ్ పెట్టుకుంటే అప్పుడు డీమ్డ్ వస్తుంది. ఇది మనకు ఈ ఏదైతే 2 బిల్లులు తీసుకుపోయినారో అది రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. ఎందుకు పొందలేదు? ఇప్పుడు ఆయన 15th మార్చిలో చేసినారు, సో సెప్టెంబర్ లో డీమ్డ్ ప్రొవిజన్స్ అయింది అని అంటే ఇది గవర్నర్ ఇచ్చేది కాదు, గవర్నర్ ఆల్రెడీ ఇచ్చేసిండు, అది గవర్నర్ ఆల్రెడీ అప్రూవ్ చేసిండు. ఇది బిల్లు మాత్రమే. బిల్లు ఎప్పుడు యాక్ట్ అవుతుంది? అయ్యో ప్రెసిడెంట్ కానీ ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటారో వాళ్ళు ఎస్ఎంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అదే యాక్ట్ అవుతుంది. అది కానీ మినిమం ఇట్స్ మినిమం, దిస్ ఈజ్ కామన్ సెన్స్ విషయం ఇది. సో మొత్తానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, 9th షెడ్యూల్ దిశగా ఆలోచన చేయాలి, జీవోల జోలికి పోవద్దు. సింపుల్. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.